హాయ్ అందరికీ వెల్కమ్ టు అఖిల్ టిప్స్. మనకు చాలా రోజుల నుండి టీఎస్పీఎస్సీ ఓటీఆర్ అప్డేట్ అనేది మనకు న్యూస్లో ఉంది. అండ్ ఇప్పటివరకు నేను జస్ట్ షార్ట్ వీడియో చేసిన అండ్ దానికి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అన్న ఈ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుంది, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుంది, బోనఫైడ్ లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ జంప్ చేస్తే ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్లకు ఫస్ట్ ఒకసారి ఫుల్ ప్రాసెస్ చూద్దాం. అసలు న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఏం చేసుకోవాలి, మనకి ఎడిట్ అయితే ఏం చేసుకోవాలని. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే నేను మనకు యూట్యూబ్ ఛానల్లో అయినా టెలిగ్రామ్లో అయినా ఓటీఆర్ అని కామెంట్ చేస్తే నేను ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అయితేనేమో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది మొబైల్ నెంబరు, మనకు క్యాప్చాతో ఎంటర్ చేసుకుంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అంటే రిజిస్టర్ అయ్యి ఉండి కాకపోతే అప్పుడు రిజిస్టర్ చేసుకున్నామన్నా మర్చిపోయినాం అనే వాళ్ళ కోసం నో యువర్ టీజీపీఎస్సీ ఐడి, అంటే టీజీపీఎస్సీ ఐడి కూడా లేదు. ఇక్కడ మనకు ఆధార్ నెంబరో మొబైల్ నెంబరో మన నేమో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మనకు టీఎస్పీఎస్సీ ఐడి వస్తుంది. ఆ ఐడితోని ఎడిట్ ఓటీఆర్ అనేది క్లిక్ చేసుకోండి. ఎడిట్ ఓటీఆర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది వెన్ ఎంటరింగ్ ద టీఎస్పీఎస్సీ ఐడి యూ టీజీ ఇన్ ప్లేస్ ఆఫ్ టీఎస్. ఒకవేళ మనకు అంటే లాస్ట్ టైం చేసినప్పుడు టీఎస్ అని ఉండే, ఇప్పుడు టీజీ అండ్ నాకు ఇచ్చిన నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా ఓటీపీ లాంటిది వస్తుంది. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇప్పుడు లాగిన్ అయ్యాలి. ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎడిట్ చేసుకోవాలనుకుంటాను. ఎడిటింగ్ డీటెయిల్స్ అనేది ఎలా చూపెడుతుందో ఒకసారి చూడండి. అప్పుడప్పుడు సర్వర్ బిజీస్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు ఇది డేట్స్ అనేవి ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది కాబట్టి చాలామంది ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి మెయిన్ ఏం డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్కూల్ స్టడీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్, లాస్ట్ డిక్లరేషన్. ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో ఏముందని చూద్దాం. ఫస్ట్ ఆధార్ అథెంటికేషన్ ఐడి మన నేమ్ అడుగుతుంది, అవి ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, అంటే మన నేము అవన్నీ. ఎవరైతే అంటే నేము ఇప్పుడు మనకు మేలు ఫీమేలు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన ప్లేస్ ఆఫ్ బర్త్, మండలు, అవన్నీ కరెక్ట్గా ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పినా కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఇక్కడ నుండే అది తీసుకుంటుంది. అండ్ మీరు ఒకవేళ తెలంగాణ కాకపోతే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ దాంట్లో కూడా మళ్ళీ నాన్ క్రీమీ లేయర్ అనేది, ఒకవేళ బీసీ అయితే నాన్ క్రీమీ లేయరు, ఒకవేళ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అన్న కాడ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అన్నాడు, ఎన్సీఎల్ది కాకుండా మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఎంప్లాయ్ చేయండి. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా సెండ్ చేయండి. ఇప్పుడు నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నా ఎంప్లాయీ డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. నెక్స్ట్ అడ్రస్ అనేది ఆల్రెడీ చెప్పినా కదా, 2 ఒకవేళ సేమ్ ఉంటే సేమ్ అడ్రస్ క్లిక్ చేయండి. మ్యాక్సిమం సేమే పెట్టండి మీరు వేరే కాడ ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ ఏమైనా మొబైల్ నెంబర్ చేంజ్ ఉంటే ఇక్కడే చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మన చెప్పిన కదా ఆల్రెడీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు అంటే మన స్కూలింగ్ నుంచి మనకు డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ, మంత్ ఆఫ్ పాసింగ్ కానీ, మనకు స్కూల్ ప్లేస్ ఆఫ్ స్టడీ కానీ, అవన్నీ 1-2 సార్లు కరెక్ట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు పాలిటెక్నిక్ ఏమైనా చేసి ఉంటే పాలిటెక్నిక్ డీటెయిల్స్, ఇంటర్ చేసి ఉంటే ఇంటర్ డీటెయిల్స్, దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిన ఏమైనా ఉంటే గ్రాడ్యుయేషన్. ఒకవేళ ఐటీఐ వాళ్ళు ఆ డీటెయిల్స్ ఫిల్ చేయకండి. గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అడిషనల్ క్వాలిఫికేషన్ అందుగా దాంట్లో మీరు ఐటీఐ కానీ అలాంటివి చేసుకోండి. చూడండి స్కూల్ స్టడీ డీటెయిల్స్ అడుగుతుంది. స్కూల్ స్టడీ డీటెయిల్స్లో మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ 1 to 7th క్లాస్ మనం ఏదైతే పెడతామో అదే మన జోన్ని డిసైడ్ చేస్తుంది అన్నట్టు. ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జోను మల్టీ జోన్ పోస్టులు ఉంటాయి మనకు తెలంగాణలో పడే నోటిఫికేషన్లలో. దీంట్లో చాలా మందికి తెలియదు జోన్ అంటే ఏంటి, మల్టీ జోన్ అంటే. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది జోన్ 1 అంటే కాళేశ్వరం, జోన్ 2 బాసర, జోన్ 3 రాజన్న, జోన్ 4 భద్రాద్రి, జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ. ఇప్పుడు ఈ 1 to 4th జోన్స్ అనేది మల్టీ జోన్ 1 కిందకి వస్తాయి. నెక్స్ట్ 5 to 7 జోన్ అనేది మల్టీ జోన్ 2 కిందకి వస్తాయి. ఇది ఇంపార్టెంట్. మీ డిస్టిక్ ఏంటి ఉందో
అది ఒకసారి చూసి అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్. ఇప్పుడు దీంట్లోనే మీకు అడుగుతుంది ఏ ఏ సర్టిఫికేట్లు అనేది మనకి కావాల్సిందని. ఇప్పుడు నా ఉన్న డీటెయిల్స్ నేను ఎంటర్ చేసుకున్నా. నెక్స్ట్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నట్టు. ఒకసారి చూడండి ఏమేమి ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. ఎన్సీఎల్ అడుగుతుంది, అన్నీ మ్యాండేటరీ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగింది, ఎంప్లాయ్ సర్టిఫికేట్ అడిగింది, నాన్ క్రీమీ లేయర్ అడిగింది. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ సర్టిఫికేట్. నెక్స్ట్ క్లాస్ బోనఫైడ్స్ అనేది 1 to 7 అనేది మ్యాండేటరీ. ఒకవేళ నీకు 1 to 2 లేదు, లేకపోతే ఆ స్కూల్ నుండి తెచ్చుకోండి. మరీ ఆ స్కూలే లేకపోయింది అనుకో, మనకు ఎడ్యుకేషనల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎంఆర్ఓ దగ్గర నుండి సైన్ పెట్టించుకొని తీసుకోవాలి. అది అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు ఆ క్లాసెస్ లేకపోతే, మీకు ఆ సర్టిఫికేట్ గురించి కావాలనుకుంటే మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఉంటుంది, అది కూడా చూపెడతాం లాస్ట్లో చూడండి. నెక్స్ట్ 10th నా పాలిటెక్నిక్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ ఇవి కూడా అప్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్కు మనం ప్రివ్యూ ఇచ్చి మనకు డిక్లరేషన్ కొడితే ఓకే, మనకు ఓటీఆర్ అనేది ఎడిట్ మనకు ఫ్రెష్ అయినా కూడా సేమ్ ఇదే డీటెయిల్స్తోనే స్టార్టింగ్ నుంచి ఉంటుంది అంతే. లాస్ట్కి సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్ని ప్రివ్యూ చూసుకోమంటుంది. ఒకసారి అన్ని ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకున్నాక అన్ని కరెక్ట్ ఉన్నాయనుక ఈ టైం ఉంది కదా, ఈ టైమర్ కంప్లీట్ అయ్యేలోపు మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఈ టైమర్ అప్లికేబుల్ అయిన తర్వాతనే మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఒకవేళ ఎడిట్ ఏమైనా ఉంటే ఎడిట్ వస్తుంది, ఎడిట్ లేకపోతే డైరెక్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సబ్మిట్ క్లిక్ చేయండి. అన్న మాకు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కానీ ఏవైతే అథెంటికేషన్ సర్టిఫికేట్స్ కావాలనుకో, నేమ్ మిస్టేక్ ఉండడం సర్టిఫికేట్స్ వల్ల అలాంటి చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ కోసం ఏం చేయండి అంటే టీఎస్పీఎస్సీ అని టైప్ చేయండి. టీఎస్పీఎస్సీ అని టైప్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయినాక మనకు అఫీషియల్ వెబ్సైట్ పోండి. వెబ్సైట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ క్యాండిడేట్ సర్వీసెస్ ఉన్నాయా, దీంట్లో మీకు ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా మీరు వేరే వాళ్ళని అడగని అవసరం లేదు. దీంట్లోనే మనకు అంటే సిలబస్లు కానీ, రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కానీ, నెక్స్ట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ అవన్నీ దీంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఫర్ డౌన్లోడ్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒకవేళ కొంతమంది ఉంటారు, అన్న నాది ఇన్కరెక్ట్ నేమ్ కండక్ట్స్ డిక్లరేషన్, ఇది క్లిక్ చేయండి. దాంట్లో ఒక ఫామ్ వస్తుంది, అది ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్ ఇన్కరెక్ట్ ఫోటో, ఒకవేళ ఫోటో కరెక్ట్ లేకపోయింది, నాకు కొత్త ఫోటో పెట్టుకోవాలనుకున్నా వాళ్ళ కోసం ఇది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ సర్టిఫికేట్ టు బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ మల్టీ మెంబర్, ఇది డిజేబిలిటీ వాళ్ళకు ఈ సర్టిఫికేట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అప్ టు 8 lakhs. లాస్ట్ టైం ఏమైందంటే మా రిక్రూట్మెంట్ అయినప్పుడు ఏమైందంటే ఓబీసీ ఎన్సీఎల్ నేను తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏడొచ్చిందంటే ఓబీసీ ఎన్సీఎల్లో నేను పాత ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నా. దాంట్లో అకార్డింగ్ టు జీవో 2014 ఉన్నది. 2014 ఉన్నదని వాళ్ళు ఏం చేసిళ్ళు, కొత్తది కావాలంటే మళ్ళీ అప్పటికప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవాలి ఎప్పుడైనా. అంటే అది మా దగ్గర ఏదైతే బుక్ సెంటర్ జిరాక్స్లలో ఉంటుందో దాంట్లో తీసుకున్నాయి. ఇక్కడ 2017 ఉందిగా, ఇది మ్యాండేటరీ అన్నట్టు, ఇది చూసుకోండి. ఇది ఓబీసీ ఎన్సీఎల్ ఫార్మాట్. నెక్స్ట్ ఇంకేమున్నది, మనకు రివైజ్డ్ జీవో 20 అప్ టు 8 lakhs. నెక్స్ట్ ఒకవేళ హియరింగ్ డిసేబిలిటీ వాళ్ళైనా, డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్ అయిన వాళ్ళకు, నెక్స్ట్ క్యాస్ట్ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ అది చూసుకోండి. ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉన్నదా, ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఒకసారి చూసుకోండి. మనకి ఇప్పుడు ఎవరైతే జంప్ చేసిన ఉన్నారో ఆ జంప్ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు అంటే 1st to 7th year అనేది అక్కడనే చదివిలా లేదా అనేది దానికోసం అన్నట్టు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్. దీంట్లో మంచిగా మెన్షన్ చేసింది చూడండి, టు బీ ప్రొడ్యూసర్ సచ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ఓల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ రిలవెన్స్ 4 or 7 years పీరియడ్ బట్ క్లెయిమ్డ్ టు బీ లోకల్స్ బై వర్చ్యూ ఆఫ్ రెసిడెన్స్ ఫర్ ద పోస్ట్ లైన్. ఎవరైతే మనకు సర్టిఫికేట్ లేకపోయినా, 1st to 2nd క్యాస్ట్ సర్టిఫికేట్, 1st to 2nd మనకు బోనఫైడ్ లేకపోతే ఎవరైతే జంప్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఇది మంచిగా చూసి ఇది ఫిల్ చేయండి. మీరు ఏ క్లాస్ అయితే జంప్ చేసిలో ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని పోయి ఇది సర్టిఫైడ్ బై, నార్మల్గా ఇది గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అయినా ఏం కాదు, కానీ ఎంఆర్ఓతో పెట్టించుకుంటే మ్యాక్సిమం అథెంటికేట్ ఉంటుంది. ఒకవేళ మంచి స్కూల్ హెడ్ మాస్టర్ అయినా వాళ్ళ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం. ఇది జంప్ చేసిన వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్.
మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన వీడియో కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి. అన్ని డీటెయిల్స్, డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, మళ్ళీ ఒక వీడియో చేస్తాను. గ్రాడ్యుయేషన్ ఇంకో 3 months ఉన్నది, 2 months ఉన్నది అని వెయిట్ చేసే వాళ్ళు కూడా మీరు ఇంటర్ వరకు అయితే ప్రజెంట్ ఓటీఆర్ అయితే చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఇవ్వకపోయినా ఈ ఇంటర్ వరకు అని ఎలిజిబుల్ అవుతారు. అసలే చేయకపోవడం అనేది, అసలే మనం ఓటీఆర్ చేసుకోకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఇప్పటివరకు అయితే ఎక్కడి వరకు మనకు డీటెయిల్స్ ఉన్నాయో అక్కడి వరకు ఓటీఆర్ అయితే ఫిల్ చేసుకోండి. డేటు మ్యాక్సిమం ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకు ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్తున్నా అంటే, మనకు నిన్న మొన్నటి వరకు ఉన్న డీటెయిల్స్ వేరు, మళ్ళీ ఈరోజు వాళ్ళు కొత్త ఆప్షన్స్ అనేవి యాడ్ చేస్తున్నారు ఓటీఆర్లో. అంటే అప్ టు December 25 కూడా మ్యాక్సిమం టైం సరిపోదు, వాళ్ళు ల్యాగ్ చేయడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు నోటిఫికేషన్స్ వేయాలని లేదు అసలు. కాబట్టి మ్యాక్సిమం ఈ 25th February అనేది డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైనా ఎక్స్టెండ్ కాక ముందు దానికే రెడీగా ఉండాలి. కాబట్టి అందరూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓటీఆర్ని కంప్లీట్ చేసుకోండి. ఏ సర్టిఫికేట్స్ లేకపోయినా ప్రజెంట్ ఏదో ఒకటి బ్లాంక్ అయినా పెట్టించండి. లేకపోతే ఏం పెట్టకపోతే మరి అది అప్లోడ్ తీసుకోదు, బ్లాంక్ వైట్ పేజ్ అన్న పెట్టించండి. ఇలాంటివి ఏమైనా లేకపోతే అలాంటి హ్యాక్స్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.